అల్లూరు జిల్లా పెదపాడులో నిర్మిస్తున్న రోడ్డు పనుల నాణ్యతపై వచ్చిన కథనాలపై పంచాయతీరాజ్ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రోడ్డు పనులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని విశాఖ పంచాయతీరాజ్ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ వి సత్యనారాయణ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పీఎం జన్మన్ పథకం కింద ఏ పని ప్రారంభించినా పనులు మొదలు పెట్టకముందే పూర్తి వివరాలతో బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఆ బోర్డు చూపిస్తూ పనులు పూర్తి కాకుండానే బోర్డులు పెట్టారని చెప్పడం సరికాదన్నారు. రోడ్ మార్గంలో పెద్ద పెద్ద మలుపులు, లోతైన లోయ ఉండటంతో కొండపై నుంచి వచ్చే వర్షపు నీరు నేరుగా రోడ్డు మీదకు వచ్చి చేరుతోందన్నారు. దీనివల్ల రోడ్డు కుంగిపోకుండా రక్షణ కోసం అక్కడ రక్షణ గోడ కట్టామని, దానికి సపోర్టుగా రాళ్లను పేర్చే పనులను చేపట్టామన్నారు. కొండ ప్రాంతం కావడంతో రాళ్లను అన్లోడ్ చేయడానికి ఖాళీ స్థలం లేక రోడ్డుకు చివరన ఉంచామన్నారు. బరువైన రాళ్ల కారణంగా బీటీ రోడ్డు చివర భాగాలు కొద్దిగా దెబ్బతిన్నాయని, దెబ్బతిన్న ప్రదేశంలో మళ్లీ బీటీ రోడ్డు వేసి ఇస్తానని కాంట్రాక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. జంక్షన్ వద్ద రోడ్డు సరైన ఎత్తులో కలపడం కోసం మొదటి 60 మీటర్లు రోడ్డును ఇంకా నిర్మించవలసి ఉందన్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలను, సాంకేతిక కారణాలను తెలుసుకునేందుకు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రోడ్ల నిర్మాణంలో నాణ్యతపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వస్తుల రూపకల్పనలో రాజీ లేదని తెలిపారు. ఎక్కడా నాణ్యత లోపాలు రాకుండా ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారమే పారదర్శకంగా పనులు పూర్తి చేయడానికి అధికారులు కట్టుబడి ఉన్నారని వివరించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమను సంప్రదించి వివరణ తీసుకోవాలని కోరారు.